ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయంలో దేవునిని ఆరాధించే ముందు దేవుని యొక్క లేఖనాలను పరిశీలనగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుడు అనుగ్రహించినటువంటి మాటల ద్వారాగా మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆరాధన వర్తమానంగా. ఇంతకుముందు 6వ అధ్యాయంలో కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన ఆకలి గొననీయుడు, దప్పి గొననీయుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేటువంటి దేవుడు కాదు. అంతేకాదు కానీ ఆయన ఏ ఒక్కరిని పోగొట్టుకోవాలనే ఉద్దేశం ఆయనకు లేదు. కాబట్టి అంత్య దినమున మనకి ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి, దేవుడు మనను లేపటానికి ఎన్నో సంగతులు అక్కడ లేపటానికి ఆయన చేసినటువంటి పనులు ఎన్నో మనం ధ్యానం చేశాం. సో ఈరోజు కూడా ఆ మాట తరువాత 7వ అధ్యాయంలోకి మనం వస్తే, 7వ అధ్యాయంలో 1 నుంచి ఎవరైనా ఒక 6 వచనాలు చదవండి. చదవబడినటువంటి ఈ 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని అభ్యంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఎన్నో అభ్యంతరాలు ఆయనకు వచ్చాయి. అయితే మనం ఈ యొక్క 6వ అధ్యాయాన్ని కొనసాగిస్తూ కానీ ఒకవేళ మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి కానీ, మనల్ని పోగొట్టుకోకుండా ఉండటాని కోసం కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ 7వ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థం అవుతుంది. ఈ 6వ అధ్యాయంలో నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అంత్య మిమ్మల్ని లేపాలి, మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నేనే జీవాహారం అయ్యాను అని చెప్పినటువంటి ఆ దేవుడు ఎదుర్కొన్నటువంటి సంగతులు 7వ అధ్యాయంలో మీకు కనబడతాయి. సో తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, ఆఖరి వరకు కూడా. నేను అక్కడక్కడ ఎందుకు చదివించానంటే, 4 అభ్యంతరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 7వ అధ్యాయంలో ఎదుర్కొంటా ఉన్నారు. యూదయలో 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో యూదయలో సంచరించలేనటువంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువారు ఎదుర్కొంటా ఉన్నారు. నా మాటలు మీరు వింటే చక్కగా మీకు అర్థం అవుతుంది, మీరు ఆరాధించడానికి కూడా అవుతుంది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. యేసుక్రీస్తు లోకంలో చాలామందికి తెలుసండి, ఆయన మానవుల కొరకు వచ్చాడని, సిలువ వేసుకున్నాడని, 3వ నాడు లేచాడని. అంతకంటే ఇంకా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు దేవుని వాక్యంలో ఎన్నో సంగతులు మనకు దేవుడు నేర్పిస్తాడు. మనం నేర్చుకోవాల్సిందల్లా ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాలాంటోడు కోసం ఏం చేశారు అని ప్రశ్నించుకోవాలి. ఆయన యూదయలో సంచరించలేని పరిస్థితులు 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివారు. ఆ 3-4 వచనాల్లో చూస్తే సహోదరులు అంగీకరించలేనటువంటి పరిస్థితులు అతను ఎదుర్కొంటున్నాడు. చాలా విచారం కదా. నా దేవుడు నా కోసం ఏడ్ చేశాడంటే ఇవన్నీ చదివితేనే అర్థమవుతుంది. ఇందాక కింద 14వ అధ్యాయం 14వ వచనం 15వ వచనంలో మీరు చదివారు. ఆయన దేవాలయంలో బోధ చేస్తూ ఉంటే అభ్యంతరాలు. అరే, చదువుకోలేదు కదా ఇతను, ఇంత పాండిత్యం ఎలా వచ్చేసింది? మీరు మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనబడుతుంది. వారు అభ్యంతరపడ్డారు, ఆ జ్ఞానాన్ని బట్టి అభ్యంతరాలు వచ్చాయి యేసుక్రీస్తు ప్రభువారికి. ఆ తర్వాత చివరాఖరిలో చూస్తే గలిలయలో నుంచి ప్రవక్తలు వస్తారా? ఎన్ని అవమానాలండి, ఎంత చిన్న చూపండి. మా దేవుడు నా కోసం ఎంత చేశాడా అనిపించింది ఆ 7వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే. అందుకే ఒక్కొక్క మాటని క్లుప్తంగా కొన్ని మాటలు మీ మధ్యకు తీసుకొచ్చి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మీరు అనుకోవచ్చు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ అనుభవించాలి అంటే మన కోసమే కదా అనుకుంటాం. నిజమే, ఆయన మన కోసమే ఈ పరిస్థితులన్నిటిని ఎదుర్కొంటున్నాడు. యూదయలో ఆయన సంచరించలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి అక్కడ చూస్తే, అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచూ ఉండెను. ఎంత బాధండి ఈ మాట. ఈ మాట చదువుతుంటేనే నా హృదయంలో చాలా చాలా వేదన కలిగింది. ఆయన పుట్టిన గోత్రం ఏంటో తెలుసా? యోధా గోత్రం.
ఆయన రావడమే వీళ్ళ కోసమే. యోదాయ గోత్రంలో పుట్టినటువంటి ఆ దేవుడు, అరే వారిని రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవుడు, ఈరోజు ఆయన వారి దేశంలో, వారి ప్రాంతంలో తిరగలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎందుకు చంపాలనుకుంటున్నారు? నా కోసం ఈరోజు ఆయన వచ్చినప్పుడు నా దగ్గర సంచరించలేని పరిస్థితి దేవుడికి ఎదురవుతుందా? చదువుతూ ఉంటే నాకు అనిపించింది, ఆయన ఆ ప్రజల కోసం వచ్చాడు, వారి గోత్రం పెట్టుకొని వచ్చాడు. ఈరోజు వారి మధ్య సంచరించలేని పరిస్థితులు దేవునికి ఎదురయ్యాయండి. ఎంత బాధ, ఎంత వర్ణనాతీతం తెలుసా ఆ మాటలు. నేను చదువుతూ నాకు చాలా బాధ వచ్చింది. ఎందుకు ఆయన్ని చంపేయాలనుకుంటున్నారు? మనకు తెలిసిన మాటల అసూయతో కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధ చేస్తూ ఉంటే చాలామంది ఆయన అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళందరిని వదిలిపెట్టారు. ఈ పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, బోధకులు అనేటువంటి వారిని, వీళ్ళందరినీ వదిలేసి వాళ్ళకి ఎక్కువ, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువైపోతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తే ఆయనకి ఘనత ఎక్కువైపోతుంది. వీళ్ళకి తగ్గిపోతుందేమో అనే భయం వాళ్ళకి పట్టేసింది. అందుకే ఆ ప్రజలందరూ ఆయన వెంబడిస్తుంటే అసూయతో వారు చాలా చాలా ఇరిటేట్ అయిపోతున్నారు. ఎట్లయినా చంపియాలి తను. సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రమునకు మించిన వాక్య ఉపదేశం చేస్తున్నాడు వారి మధ్య. ధర్మశాస్త్రమును మించిన మాటలు చెప్తుంటే వాళ్ళకు మైండ్ పాడైపోతుంది. ఓ రోజు ఒక ప్రశ్న వేశాడు, విశ్రాంతి దినాన్ని గురించి ఒక ప్రశ్న వేస్తే, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా అని దేవుడు ప్రశ్నించాడు. ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగితే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారట. మార్క్స్ వార్త 3:4 యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సత్య బోధన వాళ్ళు అర్థం చేసుకోలేక అసూయతో వారు చేస్తున్న పనులు ఈరోజు ఆ దేశంలో తిరగకుండా చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చంపేద్దామని చూస్తున్నారు. నాకు ఒక మాట చెప్పేసి నెక్స్ట్ వచ్చినకి వెళ్ళిపోతాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈ మాట చదివితే నా హృదయంలో చాలా ఆనందం అనిపించింది. ఆ దేవుడు వారి కోసం వస్తే, ఆ దేవుడు ఆ గోత్రంలో వస్తే, ఈరోజు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశంలో దేవునికి అసలు దేవుడు సంచరించటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు దేవుడు ఎదుర్కొంటూ మౌనంగా ఉన్నాడు. మీరు చదువుతూ ఉంటే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఎందుకు తెలుసా? అలాంటి పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి ఆరాధన చేసే ముందు, ప్రభువా యోదయలో ఆయన సంచరించలేని పరిస్థితులు అయితే, దినాన్న 11వ అధ్యాయంకి వచ్చేసరికి, యోహాను సువార్త 7వ వచనంకి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? ఒక వర్తమానం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. ఆ వర్తమానంలో ఏముందో తెలుసా? 11వ వచనంలో, ఎలా వెళ్తావు? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఆయన ప్రేమించినటువంటి ఆ లాజరుకి ఇదిగో రోగి అయి పడి ఉన్నాడు. అప్పటికి ఆయన చనిపోయాడు వాస్తవానికి. ఆ తర్వాత యేసుక్రీస్తు చెప్పిన తర్వాత, అయ్యా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన యేసుక్రీస్తు ప్రభు 2 దినాలు ఆగిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, మనము మరలా యోదయకు తిరిగి వెళ్దామన్నాడా లేదా? ఏంటి ఆయన ధైర్యం? ఎందుకోసం వెళ్దామన్నాడో తెలుసా? లాజరు గురించినటువంటి ఇన్ఫర్మేషన్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈరోజు వాళ్ళు అంటున్నారు శిష్యులు, అయ్యా నిన్ను వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేయాలనుకుంటున్నారు కదా, మీరు ఎట్లా వెళ్తారు వారి మధ్యకు? ఈ 7వ అధ్యాయం 1వ వచనం, యోదయలో తిరగాలంటే ఆయన సంచరించలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. చంపేద్దాం అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని ఎంత గొప్పది అండి. ఆయన అంటాడు, మనం యోదయకు మరలా తిరిగి వెళ్దాం. ఎందుకు వెళ్ళాలో తెలుసా? లాజరు చనిపోయి ఉన్నాడు అక్కడ. లాజరు చనిపోయి ఉంటే, లాజరుడు చనిపోయిన లాజరుని యేసుక్రీస్తు బ్రతికిస్తే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? 11వ అధ్యాయం 48వ వచనంలో, ఒకవేళ మనం ఇతన్నే కానీ ఇతన్ని ఇలాగ వదిలేస్తే ఈ ప్రజలందరూ కూడా మనల్ని వదిలేస్తారు, మనం ఇంకా రోమీయుల స్వాధీనము అయిపోతాము, మనల్ని ఇంకెవడు నమ్మడు అని చెప్తున్నారు. నేను మీకు వేసే ఒక ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పనులు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు యోదయలో తిరగలేని పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నాయి. అయితే లాజరు చనిపోయి ఉన్నాడు కదా,
మరి ఆయన ఒకవేళ యూదయలో తిరగలేని పరిస్థితులుండి నేను వెళ్ళనులే, లాజరు అలాగే ఉన్ని పర్వాలేదులే, మనిషి అన్నాక పుడతాడు, చచ్చిపోతాడు, పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పుట్టక మానడు, ఇవన్నీ అట ఈ భాగవతాలన్నీ అక్కడ పుట్టినోడు గిట్టక మాండు, గిట్టినోడు పుట్టక మాండు. వద్దురా నాయన, దేవుడు అలా చెప్పట్లేదు. లాజరు చనిపోయి ఉన్నాడు, నేను యూదయకు వెళ్ళాలి. ఒకవేళ యూదయలో నేను వెళ్ళకపోతే లాజరు మరలా బయటికి రాడు. కుళ్ళిపోయినటువంటి 4 దినాలైనటువంటి లాజరు శరీరాన్ని మరలా నేను బ్రతికించాలి, జీవాన్ని కలుగు చేయాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడయ్యా అంటే చావుకు తెగించి లాజరు కోసం ఈరోజు యూదయ వెళ్తున్నాడండి. ఆ బేతనీయ ప్రాంతం ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? లాజరు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను చచ్చిపోతానులే, ఒకవేళ అక్కడికి వెళ్తే నన్ను చంపేస్తారులే అని అనుకుంటే ఈరోజు లాజరే కాదు, మనం కూడా ఈరోజు లాజరు సమాధిలో ఉండట్టే మనం కూడా ఉంటామండి. మన దేవుడు మరణానికి తెగించి రావటానికి కారణం ఒకటే, ఆయన సంచరించడానికి అన్య జనాంగముల మధ్య కూడా ఈరోజు స్థలము లేదు లోకంలో. అయినా లాజరు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లాజరు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెగించి అనేక మంది ఈరోజు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. ఆ రోజు ఆయన చేశాడు, ఆయన తర్వాత ఎంతోమంది చేశారు. నేను చెప్పిన మాట ఒకటే, ఎన్నో కార్యాలు వారి మధ్య చూసినా, ఎన్నో కార్యాలు యూదయలో చేసినా, ఏమండి ప్రపంచంలో జరగని సంఘటన బేతనీయులో జరిగితే వాళ్ళు అంటున్నారు 48వ వచనంలో, అమ్మో ఎలాగైతే మాత్రం మన ఉనికి అదా నేర్చుకున్నారు. యేసుక్రీస్తు వస్తే ఏం చేస్తాడో తెలుసు. మరణం మీద అధికారం ఎవరికి ఉందండి? ఒక వ్యక్తికి ప్రాణం పోసే అధికారం ఎవరికి ఉందండి? అలాంటి సంఘటనలు జరిగిన ఆ స్థలంలో ఈరోజు దేవుడు తిరగటానికి, సంచరించడానికి స్థలము లేదంటే ఎంత అది నిజంగా బాధాకరమో తెలుసా? నేను అప్లికేట్ చేసుకున్నాను, ప్రభువా ఒకవేళ నువ్వు నా దగ్గర తిరగడానికి నేను ఒకవేళ స్థలం ఇవ్వట్లేవేమో, నేను ఒక యోదయ ప్రాంతము లాంటి వ్యక్తినేమో. నా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు దేవుడు, నా జీవితంలో చాలా లాజరు లాంటి కార్యాలు చేశాడు దేవుడు. కానీ దేవునికి నా దగ్గర స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా పోతుందేమో నాకు అనిపించింది. ప్రభువా నీ సొంత జనులు కదా, అందుకని నీ స్వజనులు స్వదేశంలో తిరగడానికి అవకాశం లేకుండా చేశారు. ఒకవేళ అలా మనం ఉండకూడదు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆయన మన కోసం ఈరోజు, వారి కోసం ఈరోజు ప్రాణాలకు తెగించి యోదయలో అడుగు పెడతా ఉన్నాడు. ఎందుకు వాటినన్నిటిని అడుగు పెట్టాలో తెలుసా? ఎందుకు మన కోసం ఆయన రావాలి, ప్రాణాలకు తెగించాలి తెలుసా? ఈరోజు మన జీవితంలో ఈరోజు ఆయన ఒకవేళ రాకపోతే రేపు ఆయనతో పాటు నువ్వు పరలోకంలో సంచారం చేయలేవు. ఆయన మన మధ్య సంచరించకపోతే పరలోకంలో ఆయనతో నువ్వు సంచరించలేవు. పరలోకంలో ఆయనతో పాటు నువ్వు కలిసి నడవలేవు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తాదో నువ్వు కూడా అక్కడికి వెళ్ళలేవు. నీవు పరలోకంలో ఆయనతో పాటు వెళ్ళే ప్రతి స్థలానికి నువ్వు వెళ్ళాలంటే ఆయన ఈ ప్రాంతంలో నీ దగ్గర సంచరించే అవకాశం ఇవ్వాలండి. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. అందుకే నేను రాసుకున్నాను, ప్రభువా మా జీవితాల్లో పరలోకంలో నీతో మేము నివాసం చేయటానికి, పరలోకంలో నీతో పాటు నడవటానికి, నీవెక్కడికి వెళ్తే నీతో పాటు వెళ్ళటానికి, నువ్వు ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో మేము అడుగు పెట్టడానికి మా కోసం ఈరోజు నువ్వు ఈ ప్రాంతంలో సంచారం చేసినటువంటి గొప్ప దేవుడివి. అభ్యంతరాలు వస్తున్నాయి, తిరస్కారాలు వస్తున్నాయి, వద్దంటున్నారు, వెళ్ళిపో అంటున్నారు, చంపేయాలనుకుంటున్నారు, అయినా దేవుడు మానట్లేదు. యోదయలో బేతనీయులో ఒకడున్నాడు, లాజర్ లాంటి ఒకడున్నాడు. వాళ్ళ కోసం దేవుడు వస్తున్నాడండి. ఈరోజు అన్య జనాంగాల్లో లాజరు లాంటి పరిస్థితిలో ఉన్న మన కోసం దేవుడు ఈరోజు నడిచి మన మధ్య సంచారం చేస్తున్నాడు. పోని వస్తున్నారు, అయినా తుడుచుకుంటున్నాడు, అయినా నడిచి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? సమాధిలో ఒకడున్నాడు. చంపేస్తారు, తిడతారు, సమాధిలో ఒకడున్నాడు. వాళ్ళందరినీ ఆయన బయటకు తీసుకురావాలి. రెండో మాట ఏంటి తెలుసా? మొదటిది, ఆయన సంచరించనొల్లని పరిస్థితులు యోదయలో ఎదుర్కొంటున్నాడు, మన మధ్య కూడా ఎదుర్కొంటున్నాడు. రెండో మాట చూస్తే, యూదుల పర్ణశాలల పండుగ సమీపించను. ఆయన సహోదరులు ఆయన్ను చూచి, నీవు చేయుచున్నటువంటి క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి నీవు, ఎంత బాధండి. నేను ఈ మాటలు చెప్పలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? యోదయలో ఉంటే
యోదయ ప్రజలు అంటున్నారు, ఆయన్ని అభ్యంతరపరుస్తున్నారు. ఇక్కడికి వస్తే సహోదరులు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? నువ్వెక్కడేటి, నువ్వెక్కడికి వెళ్ళు, యోదయకు. గలిలయ వస్తే గలిలయ నుంచి ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఈ యోదయలో ఉంటే వాళ్ళు చంపేద్దామని అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చేస్తే సహోదరులు మాట్లాడుతున్న మాటలు నేను రాసుకున్నా. సహోదరుల చేత తృణీకారాలు ఎదుర్కొంటున్నాడు. ఏం అవసరం వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభువు రిజెక్ట్ చేయబడ్డానికి? ఆయనేమంత జ్ఞానం లేనివాడు కాదు, ఆయనేం తెలివి తక్కువవాడు కాదు. ఆయన సాక్షాత్తు దేవునితో సమానంగా ఉండే హోదా కలిగినోడు. తుచ్చమైనటువంటి మానవుడు ఈరోజు సొంత సహోదరులు అంటున్నారండి, స్వజనులు అంటున్నారు, ఇతను వస్తే చంపేద్దాం అంటున్నారు. యోదయ గోత్రంలో పుట్టినటువంటి ఆయన ప్రజలు అంటున్నారు. ఈరోజు సహోదరుల మధ్యకు వచ్చాడు ఆయన. సహోదరుల మధ్యకు వస్తే వాళ్ళేమంటున్నారు తెలుసా? ఈ యాకోబు, యోధ, ఎవరు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళందరూ 4 అన్నదమ్ములు కదా, మొత్తం ఎత్తంతో పాటు 5 కదా. అన్నదమ్ముడు అని గౌరవం కూడా, అన్నని గౌరవం కూడా ఆయనకి లేదు. పెద్దోడు ఇంటికి పెద్దోడిని ఎలా చూస్తారు? యాక్చువల్లీ ఆయన చెప్పిందే శాసనం. తండ్రి తర్వాత తండ్రి అంటారు. అంత గొప్ప స్థానం అతనికి ఉంటుంది, భూమి మీద ఉంటుంది. అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారు సొంత ప్రాంతం గలిలయకు వస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎక్కడెక్కడ చేయడం కాదు అద్భుతాలు, ఇల్లు పర్ణశాలల పండుగ అవుతుంది, యెరూషలేములో చెయ్యు. వీళ్ళకి తెలుసు అక్కడికి వెళ్తే అతను వేసేస్తారు. అందరు మాకు వచ్చి రోజు అడుగుతాను, రేటు మీ అన్న అలా తిరుగుతాడు, ఏటో చేస్తున్నాడు. ఈ స్థలము విడిచి యోదయకు నీవు ఎలా అంటున్నావు? ఆలోచించారా? నీ ఇంట్లో నీ తమ్ముడో, నీ అన్నో, నీ అక్కో, నీ చెల్లో ఇలాంటి మాట నిన్నంటే ఆ నొప్పి నీకు తెలుస్తుంది. ఆ నొప్పి నాకు తెలియాలంటే నా ఇంట్లో నా అన్నో, నా చెల్లో, నా అక్కో, నా తమ్ముడో పోరా బయటికి అని అంటే ఆ నొప్పి నాకు తెలుసు. ఆయన దేవుని కుమారుడైన మనలాంటి రక్త మాంసాలతో ఉన్నాడండి. చీకొడుతున్నారండి ఆయన. ఎందుకయ్యా నువ్వు భరించుకుంటున్నావు అవన్నీ? నీ వస్తే సహోదరులు అంటున్నారు, నువ్వు నువ్వు ఎక్కడెక్కడ చేసి నీ శిష్యులు కలిసి అక్కడికి వెళ్ళి చేయండి అద్భుతాలు. గలిలయలో అద్భుతాలు వాళ్ళు చూశారు. వాళ్ళ మాట ఏంటంటున్నారు తెలుసా? ఈ స్థలము విడిచి నీవు చేయుచున్న క్రియలు, వాళ్ళకి తెలుసు ఆయన క్రియలేంటో. వాళ్ళు చూశారు. ఆ గలిలయలో కానా ఊరిలో రావడమే వీళ్ళ ఇంటికి ఒక కార్డు వచ్చింది, రండి మీ ఫ్యామిలీ అంతా పెళ్ళికి రండి అని. వీళ్ళు ఉన్నారు పెళ్ళిలో, వాళ్ళు ఎక్కడ కనబడలేదు కానీ వాళ్ళ అమ్మ ఈయనే కనబడ్డారు. వీళ్ళు చూశారు, నీవు చేయుచున్న క్రియలు మా మధ్య కాదు. అందుకే నేను రాసుకున్నాను ఆ మాట. దేవుడు కోడ్ చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాధని ఈ భూ ప్రపంచంలో ఆయన ఎవరితో షేర్ చేసుకోలేదండి. వెళ్ళాడు, మోకరించాడు. వెళ్తే ఒలివ తోటలోకి వెళ్ళి తండ్రితో చెప్పుకుంటున్నాడు బాధ. మనిషికి చెప్తే అర్థం కాదు. అన్నదమ్ములు రిజెక్ట్ చేస్తున్నారండి. ఒక్కొక్కసారి మనల్ని మన అన్నదమ్ములు సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, మన అక్క చెల్లెళ్ళు మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని సరిగా వాళ్ళకి మనం అర్థం కాకపోవచ్చు. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఆయన అంటున్నారు, నువ్వు గలిలయలో కాదు, నువ్వు వెళ్ళి యోదయలో చెయ్యి క్రియలు. ఏమొచ్చింది ఆయన అనుభవించడానికి? మీకు తెలుసా? నన్ను చాలా బాధ పెట్టిన మాట ఒకటి ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద చనిపోతూ ఉన్నప్పుడు 19వ అధ్యాయంలో యోహాను ఒక్కడే ఆ మాట రాశాడు. యోహాను రాసిన మాట ఎంత అద్భుతమో తెలుసా? ఎందుకు రాశాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారట యోహాను దగ్గర నిలవబడి ఉండుట చూచారట. లేరండి అన్నదమ్ములు. ఏమంటే మీకు ఎప్పుడైనా ఒక మాట చెప్తాను, అలాంటి పరిస్థితుల్లోనే మనకు వాళ్ళ యొక్క అవసరాన్ని కోరుకుంటాం. ఒక వ్యక్తి ఒక బెడ్ మీద ఉన్నాడు అనుకో, వాళ్ళ మిస్సెస్నో, వాళ్ళ అన్నో, వాళ్ళ తమ్ముడో ఈ టైంలో వాళ్ళు ఉంటే బాగున్నాయి. యేసయ్య ఏమని రాయించాడు తెలుసా? అతని తల్లియు శిష్యుడైన, తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను దగ్గరగా నిలుచుండుట. ఆ మాట ఎందుకు వాడాడో తెలుసా? 4 ఉన్నారండి పేరుకు. బాగా కొట్టేస్తుంటే ఎక్కడున్నారు వీళ్ళు? 4 ఉన్నారండి అతనికి. 2 అక్క చెల్లెలు ఉన్నారండి. ఈ కొట్టేసి తీసుకొచ్చి ఇంత బాధలు పెట్టి సిలువ మీద పెట్టారు కదా, నీకు ఇంకేంటి ప్రాబ్లం?
ఉండాలి కదా అన్నదమ్ములు. చూశాడు ఆ రోజు యోదయలో గలిలీలో ఎదుర్కొన్న ఆ తిరస్కారమే సిలువ దగ్గర కూడా లేరండి, లేరు. దేవుడు కోరుకోడా? నువ్వు కోరుకోవా? అరే ఈ టైంలో నాకు ఇతనుంటే బాగున్నాయి, నువ్వు కోరుకోవా? ఎవడైనా కోరుకుంటాడు, సహజం కదా. ఆయన మానవ రూపిగా వచ్చాడు కదా. ఎందుకయ్యా అంటే నేను ఒక మాట రాసుకున్నాను, సహోదరులు తృణీకరించిన వాళ్ళ మీద పెద్దగా కోపడలే. అరే బాబు నా టైం ఇంకా రాలేదు, మీ టైం ఇప్పుడు, మీరు వెళ్ళండి రా అన్నాడు. పండగకి మీరు పండగ చేసుకోండి రాబోయ్ అన్నాడు వాళ్ళకి. మీరు వెళ్ళి పర్ణశాలల్లో దూరం రాబోయ్ అన్నాడు. నా టైం ఇంకా రాలేదు, నాకంటూ ఆ టైం ఉందని చెప్పిన దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? ఏ యాకోబు అయితే తృణీకరించాడో, ఏ యోధా అయితే తిరస్కరించాడో, మీరు యాకోబు పత్రిక ఒకసారి తీయండి, యాకోబు పత్రిక ఒకసారి తీయండి. యాకోబు పత్రికలో ఆయన రాసిన మాటలేంటో తెలుసా? ఎందుకయ్యా నువ్వు తృణీకరించావంటే, అనేక మంది సహోదరులను ఈరోజు నీకు నాకు అందించడానికి ఈరోజు తృణీకరణను ఆయన స్వీకరిస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు సహోదరులు, అన్నలందరూ, తమ్ముళ్ళందరూ రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అవమానం భరించావు, ఎందుకు తృణీకరణలు భరించావు, ఎందుకు ద్వేషాన్ని ఊరుకుంటున్నావంటే, అనేక మంది సహోదరులను నీకు నాకు ఇవ్వటానికి తన సహోదర తృణీకారాన్ని ఆయన పక్కన పెడుతున్నాడు. 1:2 ఏం రాశాడు యాకోబు తెలుసా? 1:19 రాశాడు తెలుసా? నా ప్రియ సహోదరులారా. 2:1 ఏం రాశాడు తెలుసా? నా సహోదరులారా. 5 ఏం రాశాడు తెలుసా? నా ప్రియ సహోదరులారా. 2:14 అంటున్నాడు నా ప్రియ సహోదరులారా. 3:1 అంటున్నాడు నా సహోదరులారా. 4:11 అంటున్నాడు నా సహోదరులారా. 5:7, 5:12, 5:19 నా సహోదరులారా, నా సహోదరులారా, నా సహోదరులారా అంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళన్ననే మా అన్నయ్య అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు మనల్ని అంటున్నాడు ఆ యాకోబు. అర్థమైంది ఈరోజు ఆ యాకోబు చెప్తున్నాడు తన ప్రజలైనటువంటి దేవుని ప్రజలకు. ఈరోజు ఆ యాకోబు తన అన్న అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అని అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ పత్రిక రాస్తూ ఎంత పశ్చాత్తాపం అండి యాకోబుకి. నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. నా సహోదరులారా, నా సహోదరులారా. అర్థమైపోయింది తన జీవితం. ఎన్నిసార్లు రాశాడో తెలుసా? ఒక్కసారి వెనక్కి చూసుకున్నాడు. ఒకప్పుడు నా అన్న ఉండేటప్పుడు నా దేవుణ్ణి నేను అర్థం చేసుకోలేకపోయాను. రాస్తూ తన పశ్చాత్తాపాన్ని వెళ్ళగొక్కుతూ అంటాడు, దేవుని ప్రజల్ని ఇప్పుడు తన సహోదరులను పిలుస్తున్నాడు. ఒకవేళ ఆ రోజు ఆయన ఆ తృణీకారాన్ని అంగీకరించకపోతే యాకోబు ఈరోజు నీకు నాకు దొరికేవాడు కాదు. ఈరోజు ఆ యాకోబు నీకు నాకు సహోదరుడు అయి ఉండేవాడు కాదండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన మనుషులందరి చేత తృణీకరించబడ్డాడు అని యెషయా ఎప్పుడో చెప్పాడు కదా. ఎందుకు తృణీకరించబడాలి? అనగట అప్పున్నాడా? నా ఇల్లేం దోచుకున్నాడా? లేకపోతే ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళందరితో గొడవలుతున్నాడా? ఎందుకు తృణీకరించబడాలి? ఎందుకు ద్వేషించబడాలి అంటే, ఈరోజు స్వజనులు ద్వేషిస్తుంటే మౌనంగా ఉంటున్నాడండి. సహోదరులు ద్వేషిస్తుంటే తిరస్కారాల మధ్య మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీవు ఆయనతో పాటు ఆయన ఇక్కడ సంచరించకపోతే నీవు పరలోకంలో సంచరించలేవు. ఇక్కడ ఆయన సహోదరులను అంగీకరించకపోతే అనేక మంది సహోదరులు రకరు కదా. అందుకే అక్క, అన్న, చెల్లి అందరినీ సహోదర భావంతో చూడమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. నిన్ను అనేక మంది సహోదరుల మధ్య కూర్చోండబెట్టడానికి, అనేక మంది జ్యేష్ఠుల సమూహంలో నిన్ను నిలవబెట్టడానికి, వారితో పాటు నిన్ను ఉంచడానికి తన సహోదరుల తృణీకారాన్ని అంగీకరిస్తున్నాడు. ఎవడైనా అంగీకరించాడా? దేవుళ్ళు అనబడిన వారిని చూస్తే అన్నదమ్ముల మధ్య వైరం, అక్క చెల్లెళ్ళ మధ్య వైరం అలిగిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలోకి వెళ్తే బోల్డన్ని సంగతులు ఉంటాయి. దేవుడు అలాంటి కాదు. అలాగలే కోప్పడలే, తృణీకరణాన్ని స్వీకరిస్తున్నాడు. అతడు మన కోసం తృణీకరించబడుతున్నాడు. మనల్ని ఆయనతో పాటు ఆ పరలోకంలో నివసించడానికి, జ్యేష్ఠుల సంఘంలో సహోదరుల మధ్య మనల్ని పెట్టడానికి. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దేవాలయంలో ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. 14-15 వచనాలు అవే ఉన్నాయా? దేవాలయంలో ఆయన బోధ చేస్తూ ఉంటే యూదులు ఆశ్చర్యపడుతున్నారు. యూదులు పడుతూ అంటారు, చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యము ఎలాగా వచ్చింది అంటున్నారు. ఎంత ఎంత ఎటకారం అండి.
మార్క్స్ వార్తలో బాగా రాశాడు. 6:1-3 చూస్తే వీళ్ళందరి గురించి రాసుకుంటున్నాడు ఆయన అన్నదమ్ములు, ఈయన మనలో ఒకడు కాదా, యోసేపు కుమారుడు కదా, వీళ్ళ అన్నదమ్ముల మధ్య తిరిగినోడు కాదా, పలానా వ్యక్తి కాదా, అసలు ఈయనకి ఎట్లా ఎంత జ్ఞానము ఎలా వచ్చింది, అసలు ఏంటి ఈయన బోధ అని వాళ్ళు అన్నారు. అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. నేను ఎందుకన్నా తెలుసా, యోదయలో బోధకుల మధ్య ఆయన దేవుని వాక్యాన్ని చెప్తుంటే వాళ్ళు థియాలజీ ధర్మశాస్త్రం అంతా చదివేసిన వాళ్ళ మధ్య ఈయన బోధ వాళ్ళకి బుర్ర పాడైపోతుంది. ఈయన మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయో తెలుసా, అరే మేము ఎప్పుడు వినని చూడని ఆలోచించని విషయాలను చెప్తున్నాడే అని చెప్తూ అసూయతో చదువుకోలేదు కదా ఇతను. ఎందుకు ఈ మాటలంటే ఆయన బోధకు వారు ఆశ్చర్యపడుతూ ఆయన మీద వ్యంగ్యాస్త్రాలు చదువుకొనని ఇతనికి ఎట్లా వచ్చింది అని అంటున్నారు. మీకు తెలుసా, వీళ్ళకి తెలియలేదు కానీ కపెర్నహూములో ఆయన ఒకరోజు దేవాలయంలో బోధిస్తుంటే దెయ్యాలు అరుస్తున్నాయి ఎక్కడి నుంచే. ఇక్కడ దేవుని సేవకుడు ప్రసంగం చేస్తుంటే ఈయనేం గద్దించట్లేదు, వాక్యం చెప్తున్నాడు, అక్కడి నుంచి ఒక దెయ్యం అరుస్తుంది. చాలామంది దెయ్యాలు అరుస్తుంటారు. అలాగా ఈరోజు మనుషులే దెయ్యాలు అయిపోతున్నారు. ఇక్కడ బోధ చేస్తుంటే అక్కడ అరుస్తుంటారు కొంతమంది. అరే అలా చెప్తుండే ఇలా చెప్తాను దెయ్యాలు. యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్నహూములో బోధ చేస్తూ ఉన్నాడు. మంచి ప్రసంగం జరుగుతుంటే ఆ వెనకాతలు కూర్చున్న ఒక దెయ్యం అక్కడి నుంచి మాట్లాడుతుంది. నా టైం ఇంకా రాలేదు, నువ్వెందుకు వస్తావు? ఒక దెయ్యం అంటది, ఇంకొక దెయ్యం ఇంకొకలాగా అంటది. దేవుడు ఒకటి మాట చెప్పాడు, ఆయన కదలలేదు, బయటికి పో అన్నాడు. మీరు అనుకోవచ్చు, చర్చికి వస్తే దెయ్యాలు పోతాయి కదా, చర్చి లోపల దెయ్యాలేట అనుకుంటున్నారా? అనుకోండి, ఆలోచించండి ఇంటికి వెళ్ళి. చర్చిలోనే ఉంది ఆ దెయ్యం. యేసుక్రీస్తు బాధ చేస్తుంటే వాళ్ళ మధ్యన కూర్చున్న దెయ్యం లెగిసింది. అదే వీళ్ళు బాధ. వీళ్ళు మాట్లాడినప్పుడల్లా ఆ దెయ్యాలు సైలెంట్గా ఆహా ఓహో అంటున్నాయి. శాస్త్రులు మాట్లాడితే ఆహా అంటున్నాయి. పరిసయ్యులు చెప్తుంటే ఆహా అంటున్నాయి. యేసుక్రీస్తు ఆ బోధ విని ఇంకా ఆహా అనలేదు, అమ్మో అంటున్నాయి, అయ్యో అంటున్నాయి. ఒకరోజు నేను కాలిపోతాను రా అంటుంది ప్రార్థన చేస్తుంటే. నేను కాలిపోతాను, నేనేం చెప్పాను? నేను దేవుని వాక్యం తీసి ప్రార్థన చేస్తున్నాను, అంతే కదా. అమ్మో నన్ను కాల్ చేస్తున్నాడు అంటుంది. దేవుని బోధకు వారు ఆశ్చర్యపడుతున్నారండి. చాలా విషయాలు ఉన్నాయి కానీ నా మాట ఏంటి అంటే, 12 సంవత్సరాలకే పండితుల మధ్య కూర్చున్నటువంటి గనుడైనటువంటి దేవుడు అండి ఆయన. ఎవరో ఏదో అన్నారని ఆయన ఏం ఊరుకోలా. 12 ఏళ్ళకే బోధకుల మధ్య కూర్చొని 3 దినాలు దుమ్ము రేపిస్తాడు వాళ్ళ మధ్యన. ఇలాగా దేవుని కెపాసిటీ ఏంటో ఎప్పుడో బాల్యంలోనే చూపించాడు ఆయన. ఆ మాటలన్నీ నేను చాలా విషయాలు రాసుకున్నాను కానీ నేను మీకు చెప్పాల్సినటువంటి మాట ఒకటే, వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, వేల మంది బోధలు వింటున్నారు, వేల మంది దేవుని మాట అంగీకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కొండకైతే కొండకి వెళ్ళిపోతున్నారు, సముద్రంకి వెళ్తే సముద్రంకి వెళ్ళిపోతున్నారు. ఎవరు రమ్మన్నారు వాళ్ళని? డబ్బులు ఇచ్చారా? లేకపోతే రొట్టె మాంసం ఇస్తాను రండిరా బాబు అని ఆయన పిలిచాడా? మేము భోజనాలు పెడతాం మా చర్చికి రమ్మని ఎవడన్నా పిలిచాడా? పిల్లే. ఈరోజు చాలామంది అపోహ, అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ చర్చికి వెళ్తారండి, ఇక్కడికి వెళ్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మందిరానికి వెళ్తారని. అది తప్పు. ఎవడో పిలిస్తే ఇక్కడకు నువ్వు రాలేదు, దేవుని మాట నిన్ను ప్రేరేపిస్తుంది. కొండకి ఎందుకు వెళ్తున్నావు? 5 రోజులు సుదీర్ఘమైన ప్రసంగం చేస్తే అలా ఉండిపోయారు కదా ప్రజలు. ఆకలి అన్నారా? సముద్ర తీరాన్న ఆ హోరు గాలిలో ఏమంటావా ఈ వాక్యం నువ్వు? ఆ హోరు గాలిలో దేవుడు ఆ గలిలయ సముద్ర తీరాన వాక్యం చెప్తుంటే దోణుల మధ్య కూర్చొని ప్రజలు ఒక్కడు కదలలేదు. సత్యవాక్యం అలా చేసిందన్న, ఒక్కడు కదలలేదండి. ఈరోజు ఆ మాటలన్నీ ఎందుకో తెలుసా? దేవుడు ఎందుకు పాండిత్యాన్ని భూమి మీద ప్రదర్శించాల్సి వచ్చింది? ఆయన ఒకవేళ జ్ఞానహీనుడుగా ఆలేసిన ప్రశ్నలకు ఈయనే సమాధానం చెప్పలేక, అవును కరెక్టేలే, నిజమేలే, కరెక్టే, మీరు అనేది ధర్మశాస్త్రమే కరెక్టు, మీరు చెప్పిన ఏది విశ్రాంతి దినమే కరెక్టే, ఈరోజు నేనేటి చేయకూడదు, ఇవన్నీ ఆయన చెప్పుంటే ఈరోజు సత్యవాక్యము ప్రజల మధ్యకి వచ్చేది కాదు. ఒక మాట మీకు చెప్పేసి ముగించేస్తాను, ఇంకొక మాటతో ముగించేస్తాను, చెప్పలేండి 2 నిమిషాల్లో. ఈరోజు సంఘానికి ఎందుకు ఇవన్నీ నేర్పించాడు?
ఆయన చెప్పిన బోధల్లో నుంచి 12 మంది అపోస్తలులు బోధించారు. ఆయన చెప్పిన బోధల్లో నుంచి అపోస్తలుడైన పౌలు పత్రికలు ఎన్ని రాశాడు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఇవన్నీ తెలుసా? ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు బోధించాడో అందులో నుంచి తీసుకున్న మాట దేవుని దగ్గర, అది ఆ మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎఫెసీ పత్రికలో 3 అధ్యాయం 8 నుంచి 11 వరకు మాటలు ఉంటాయి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారాగా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని దేవుడు ఉద్దేశించాడండి. దేవుని బోధ ధర్మశాస్త్రానుసారమైనదే అయినప్పటికీ కూడా సమస్త విధములైనటువంటి జ్ఞానము, నానా విధములైన జ్ఞానము ఇప్పుడు నీకు తెలియాలని భూమి మీదకి వచ్చి ఆయన ప్రకటిస్తుంటే, చదువు లేదు వీడికి, జ్ఞానం లేదు వీడికి, ఇలాగా యోసేపు కుమారుడే కర్రలు గీసుకున్నాడు, చెక్క పని చేసుకున్నాడు, మేకులు కొట్టుకున్నాడు, అలా కులానికి చెందినోడు, ఈ మతానికి చెందినోడు, ఏటో తెలుసా? ఇవన్నీ అభ్యంతరాలు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో నాకు వచ్చింది తెలుసా? అభ్యంతరాలన్నీ పక్కన పెట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానము సంఘము ద్వారాగా రివీల్ చేయాలి ఒక దినం. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్ అండి. దేవుని ఆలోచనలు మనకు ఆయన సంకల్పము ఉద్దేశించిందట. ఎప్పుడు తెలుసా? విజయనగరంలో హోరేబు మందిరంలో ఫలానా వ్యక్తులు ఆ సంఘము ద్వారాగా దేవుడు ఈ మాటలు చెప్పాలని 2025 సంవత్సరాలకు పూర్వమే ఉద్దేశించి భూమి మీదకి వచ్చి తన జ్ఞానాన్ని శాస్త్రులు, పరిసయ్యులు, గొప్ప బోధకుల మధ్య ఒక బోధకుడు అయ్యాడు ఆయన. మీకు తెలుసా? బైబుల్ గ్రంథంలో బోధకుడు రబ్బీ అని పిలువబడినాడు యేసు మాత్రమే. పరిసయ్యులకు లేదా పేరు, శాస్త్రులకు లేదా పేరు. రబ్బీ అని కేకలేస్తున్నారు, బోధకుడా అని కేకలేస్తున్నారు. ఏం చదువుకున్నాడని ఆయన రబ్బీ అన్నారండి? ఎక్కడ థియాలజీ చేశాడని అంటే పై నుండి వచ్చి జ్ఞానము మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అందుకే నా దేవుడు స్వజనుల మధ్య తృణీకరించబడుతున్నాడు. దేవుని సంఘము మధ్య ఆ దేవాలయంలో రిజెక్ట్ చేయబడుతున్నాడు. ఈరోజు ఎందుకో తెలుసా? ఇవన్నీ నేను చెప్పిన ఆ 3 విషయాల కారణం. చివరి మాటగా ఆయన సమాజం ఆయన చిన్న చూపు చూస్తున్నారు, ఆ ప్రజలు ఆయన చిన్న చూపు చూస్తున్నారు. ఇందాక 41-42 చదివారు కదా మీరు. నీవు క్రీస్తువా? యేసు క్రీస్తు గలిలయ నుంచి వస్తాడా అని ఒకడు అంటున్నాడు. ఇంకొక అధికారి అంటున్నాడు, ప్రవక్తలు అసలు గలిలయ ఇస్తారా అంటున్నాడు. ఎంత చిన్న చూపు అండి వాళ్ళకి. మీకు తెలుసా? గలిలయలో ఏంట్రా బాబు, గల్లీలో నుంచి వస్తున్నారు ప్రవక్తలు. ఎక్కడ? గలిలయలో నుంచి ఏంట్రా బాబు, గల్లీలో నుంచి వస్తున్నారు ప్రవక్తలు. దేవుడు ఆ రోజు ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు. ఎందుకో తెలిసి వీళ్ళు అనుకుంటున్నారు, గలిలయలో నుంచి ప్రవక్తలు ఎక్కడైనా వస్తారా నికోదేమో అని అంటే, జస్ట్ కొంచెం అటింకెళ్తే అంటాడు, నేను యోనా కంటే గొప్పవాడిని అన్నాడు. యోనా కంటే గొప్పవాడిని, నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడిని ఎందుకన్నా తెలుసా? ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది నాయన, ఈయనకి ఇంత పాండిత్యం ఎక్కడుందంటే, బాబు సొలొమోను కంటే గొప్పవాడినే. అందరూ అనుకుంటున్నారు సొలొమోనే గొప్పవాడు అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు యోనా గొప్పవాడు ప్రవక్త అనుకుంటున్నారు. నేను భూమి మీదకి వచ్చిన తర్వాత యోనా కంటే గొప్పవాడిని, ప్రవక్త కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని. ఇవన్నీ చెప్పుకొచ్చి వాళ్ళెంత చిన్న చూపు చూసినా, వాళ్ళెంత తృణీకరించినా, వాళ్ళెంత రిజెక్ట్ చేసినా, ఎంత వద్దనుకున్నా ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? యోహాను సువార్త 3:16 ఈ మాట అందరూ తీయండి, అందరూ చదువుదాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అందుకే చేస్తున్నాడు. తృణీకరించబడుతున్నాడు, ద్వేషించబడుతున్నాడు, జ్ఞానం లేదనుకున్నా ఏం పట్టించుకోవట్లేదు. ప్రవక్తల మధ్య ప్రవక్త కంటే గొప్పవాడిగా బతుకుతున్నాడు, బాధకుల మధ్య బాధకుల కంటే జ్ఞానవంతుడిగా బ్రతుకుతున్నాడు. తృణీకరణలు స్వీకరిస్తున్నాడు. సమాజం వద్దంటుంది, సంఘం వద్దంటుంది, సహోదరులు వద్దంటున్నారు, అయినా డోంట్ కేర్ అంటున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నేను ఏ వ్యక్తిని పోగొట్టుకోవడం నాకు ఇష్టమో అందుకే నీ దేవుడు నీ కోసం ఇవన్నీ చేశాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమెన్. ఆమెన్.